కృష్ణా గోదావరి బేసిన్లో దేశంలోనే అతిపెద్ద లూటీ జరుగుతుందని, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం గ్యాస్, చమురుల్లో 50% వాటా లక్ష్యంగా సమర శంఖారావం పూరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే ఎన్డీఏ మద్దతు ఉపసంహరించుకొని మోడీ మెడలు వంచాలని డిమాండ్ చేశారు. కేసీ బేసిన్ లో గ్యాస్, చమురుపై వాటా కోసం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ప్రజలను కార్యోన్ముఖులను చేయాలని తెలిపారు. కేసీ బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి సంహిత కన్వెన్షన్ సెంటర్ లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి మధు అధ్యక్షత వహించారు. కేజీ బేసిన్ లో గ్యాస్, చమురులో సగం వాటా రాష్ట్ర ప్రజల అవసరాలకు కేటాయించాలని, పిఎన్జి గ్యాస్ ఇంటింటికి సరఫరా చేయాలని, సహజ వనరుల నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సును ఉద్దేశించి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పాలక వర్గాల తీరు ఉందని విమర్శించారు. ఆయిల్ పై పెత్తనం కోసం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ గురించి వివరించారు. యుద్ధం ఫలితంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభం నెలకొందని అన్నారు. కృష్ణా గోదావరిలో పుష్కలమైన గ్యాస్, చమురు నిల్వలు ఉన్నాయని, ఇక్కడి నుంచి అదేచ్ఛగా తరలించుకుపోయి కార్పొరేట్ సంస్థలు లాభాలు గడిస్తున్నాయని అన్నారు. సహజ వనరులపై రాష్ట్రాలకు 50% వాటా కల్పించాలని 12వ ఆర్థిక సంఘం చెప్పిందని గుర్తు చేశారు. అదేవిధంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అప్పటి ప్రభుత్వానికి ఏకగ్రీవ తీర్మానం పంపించిన పాలక పక్షాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో కేజీ బేసిన్ పుష్కలమైన ఆర్థిక వనరు అని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో దురహంకార ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. రాష్ట్రంలో సహజ వనరులు యథేచ్ఛగా లూటీ జరుగుతుంటే బానిస పాలకులు నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి 50% వాటా చెల్లించాల్సిందేనని అన్నారు. ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని అన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆగ్రహానికి గురై పైప్ లైన్లు బద్దలు కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ, సరళీకరణ విధానాలు అమలు అనంతరం పాలనలో వచ్చిన మార్పులను వివరించారు. 1995కు పూర్వం సహజ వనరులు, పరిశ్రమలు ప్రభుత్వ పరిధిలో ఉండేవని అన్నారు. 1995 అనంతరం కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం పెరిగిందని అన్నారు. పాలనలోను జోక్యంపై అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి తొలగింపును ఒక ఉదాహరణగా చెప్పారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న మంత్రి రిలయన్స్ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు చేశారని అన్నారు. 2002లో ఈ ప్రాంతంలో గ్యాస్, చమురు కోసం రిలయన్స్ అనుమతులు తీసుకుందని, అప్పటి నుంచి లక్షల కోట్లను ఆర్జించిందని అన్నారు. కానీ ఇక్కడ పర్యావరణ విధ్వంసంతో ఏటూ ఆర్థిక, సామాజిక సమస్యలతో ప్రజలకు నష్టాలను మిగిల్చారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, కేసీ బేసిన్ లో గ్యాస్, చమురుపై రాష్ట్ర వాటా కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గవర్నర్ తివారీలను కలిసి వినతి పత్రాలను అందజేయడంతో పాటు శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పట్టుబట్టి తీర్మానం చేయించామని గుర్తు చేశారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రసాద్ మాట్లాడుతూ, 20 సంవత్సరాలుగా ఈ సమస్యలపై వామపక్షాలు పోరాడుతున్నాయని, ఎన్నికల్లో ఈ డిమాండ్ను మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. కేసీ బేసిన్ లో దేశంలోనే అతిపెద్ద లూటీ జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఈ పోరాటానికి గోదావరి జిల్లాలు దారి దీపం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే పాలక ప్రభుత్వాలు సహించలేకపోతున్నాయని అన్నారు. విశాఖ జిల్లాలో సిపిఎం నేత అప్పల్ రాజుపై పీడీ యాక్ట్ నమోదు చేయటం ఉదాహరణగా చెప్పారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మోడీ పాలనలో ప్రజలు జీవించే హక్కును కాలరాస్తున్నారని అన్నారు. సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సుందర రామరాజు, సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంఎస్ నాగరాజు,
ఎన్సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ సదస్సుకు స్వాగతం పలికారు. సిపిఐ జిల్లా నాయకులు కె రాంబాబు వందన సమర్పణ చేశారు. పుష్కలంగా ఉంది. దీన్ని మొత్తం రిలయన్స్ అప్పచెప్పి మన రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేతులు దులిపేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ 12వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సు కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు ప్రకారం కానీ ఈ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాసు, పెట్రోల్లో సగం మన రాష్ట్రానికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ సగం మనకు కేటాయిస్తే ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. గ్యాస్ కొరత వచ్చి ఉండేది కాదు, గ్యాస్ ధర పెరగాల్సిన అవసరం ఉండేది కాదు, పెట్రోల్ కూడా సంక్షోభం రాదు. అందువలన ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్, ఆయిల్లో సగం మన రాష్ట్రానికి వస్తే ప్రజల యొక్క అవసరాలు తీరటమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్, ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్కో, అంబానీకో, అదానీకో అప్పచెప్పి మన రాష్ట్రాన్ని దివాళా ఎత్తించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, జలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే వడ్డే శోభనాశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక చమురు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధపడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన గ్యాస్, మన హక్కు అనే నేను ఇవాళ గోదావరి బిడ్డగా చెప్తున్నాను. మా భూగర్భంలో ఉన్న గ్యాస్ని మీ అబ్బా సొత్తుల్లాగా, మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కడుపు మండి మాట్లాడతాను, మీ అబ్బా సొత్తుల్లాగా మీరు గుజరాత్కో ఇంకోళ్ళ దగ్గరకో దొబ్బుకుపోతా ఉంటే మా ప్రజలు మా ఇంటికి మా వంటింటికి ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొబ్బుకుపోతారు, దొబ్బుకుపోండి. మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్లు వేసుకుంటా, మా పొలాల్లోంచి, పచ్చడి పొలాల్లోంచి జీవోలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 25 లక్షలకి మీ గుజరాత్లో చేసుకుంటారా? దేశం మొత్తం మీద 83 గ్యాస్ మా గేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతుంది. మాకేమో ఇక్కడ రాజమండ్రికో, విశాఖపట్నానికో, శ్రీకాకుళానికో, అనంతపురానికో, లేదా గుంటూరుకో 1000 ఏళ్ళకి 5000 ఏళ్ళకి కూడా ఇవ్వరా, కనెక్షన్లు ఇవ్వరా? ఏ జాగీర్లా? అందుకని స్పష్టంగా మేము ఇవాళ మీ గ్యాసులు ఇక్కడ మహిళలు మీతో బుక్ చేసుకుని 30 రోజుల రాత్ర తెలుగు పెట్టలే మాకు అక్కడికి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు గుజరాత్ లైన్లు వెళ్ళాలి. మేము గుజరాత్ లైన్లకి వెళ్ళే లైన్లు బదులు కొడతామని మేము చెప్పాం శాంతికాములకు. కానీ మీరు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్పందించాలని కోరుతున్నాం. ఇవాళ నాకు ఒకటి అడుగుతూ ఉన్నాను, ఏం హక్కు పెట్టుకుని గుజరాత్కి రాయితీలు తీసుకెళ్లారు? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతరాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ మీడియాలకు కూడా చెప్తున్నాను, దయచేసి వేసిన మీడియాలకు ధన్యవాదాలు చెప్తున్నా. పొద్దున్న సాయంత్రం ఆడు బూతులు తిట్టుకున్నాడు, ఈడు బూతులు తిట్టుకున్నాడు చర్చలు పెట్టే మీడియాలకు కూడా డబుల్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అయ్యా ఇవాళ సమస్య వాళ్ళ రాష్ట్ర సభ జరుగుతుంది, వాళ్ళ రాజమండ్రిలో, మన విశాఖపట్నం, మన గుంటూరులో జరిగింది. ప్రజల హక్కులు ప్రజలు కూడా చెప్తున్నా, దయచేసి మీడియాలను గమనించండి. మీరు నేను ఎవరిని తప్పు పట్టట్లా, మిగతా మీడియాలని వాళ్ళ మీడియాస్ ఎవరో గమనించండి. ప్రజల పక్షం ఎవరున్నారో గమనించండి. వాళ్ళ ఏ మీడియాలు ఉన్నాయో మీరు చూస్తున్న మీడియాలు ఉన్నాయి. రాష్ట్ర హక్కుల కోసం ఆఖరి వరకు చెప్తున్నాను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పక్కన దుర్మార్గంగా తెలుగు జాతి హక్కుల్ని నాశనం చేస్తే బిల్లు పెడుతుంటే బానిస జాతిగా తయారయ్యారా నాయకులారా? మీరు బానిస జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి ఉద్యమం చేస్తున్నా. మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడ్ నేషనల్ గ్యాసు, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మన బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటుకు మా నాయి బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంటు కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి, గుజరాత్కి, ఫ్యాక్టరీల వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకి ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేము వెళ్ళి గుజరాత్ మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర దీనిలో 50% దాదాపుగా 45-46% గుజరాత్ తీసుకుపోతా ఉంటే, మరొక 40% మహారాష్ట్ర, యూపీ తీసుకుపోతా ఉంటే, మన రాష్ట్రానికి కేవలము 2-3% కూడా మనకి రానటువంటి దుస్థితిలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వాలు తీరుతెన్నులు ఉన్నాయి. రెండోది, ఈ రోజున మనకు ఉండేటువంటి గ్యాస్ని వెలికి తీయటంలో కానీ, ఆ గ్యాస్ని బయటికి తీసుకువెళ్ళటంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో
ఉండేటువంటి ప్రధానంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నారు. పర్యావరణం దెబ్బతింటా ఉంది, రైతాంగం నష్టపోతూ ఉన్నారు. పైప్ లైన్లు వేయటం వలన ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి పొలాలు కొన్ని చాలా సామాజిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ రోజున గ్యాసు చాలా ఒక ప్రధానమైనటువంటి వనరుగా ఏర్పడింది. ఆధునిక ప్రపంచము అభివృద్ధి జరగాలంటే గ్యాస్ అనేది లేకపోతే ఆయిల్ అనేది ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తికి మనం వినియోగించుకునేటువంటి సందర్భంలో ఈ రోజున విద్యుత్ కూడా చాలా పెద్ద ఎత్తున వినియోగం పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా గ్యాస్ని మన రాష్ట్రంలో మన వాటా మనకు రావాల్సిందే. మనకు రావటం ద్వారానే విద్యుత్తుని మనము సంపాదించుకోగలుగుతాం. ఈరోజు విద్యుత్ మీద ఆధారపడే ఆయిల్ అడుగంటిపోతూ ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు అడుగంటిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ వనరులకి వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది, పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ విధానాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విద్యుత్ ద్వారా ట్రాన్స్పోర్ట్ రంగం కానివ్వండి, ఎరువుల ఫ్యాక్టరీలు కానివ్వండి, అనేక విధాలుగా అనేక పారిశ్రామిక అభివృద్ధి కూడా ఇది ఉపయోగించే పద్ధతుల్లో మనం ఈ గ్యాస్ని మనం వాడుకోవాల్సిన అవసరం